ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమనేది తెలియదు కానీ సో అట్లా వస్తే కనుక ఇంకొక బ్యాక్ స్టెప్ వేసినట్టే. ఎందుకంటే మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ పోటీ చేయాలి కదా. సో దయచేసి ఉరిమి గాలి వాన మీద పడినట్టు మీరు మంచిగుండి మా ఛానళ్ళ మీద పడకండి. మీరు మంచిగుంటారు, వెనకాల హమీ తుమి ఏకే అని చెప్పి ఆలింగనాలు చేసుకుంటారు, రాత్రిపూట కాళ్ళు మాట్లాడుకుంటారు. మళ్ళీ ఆ ఇంటెలిజెన్స్ నిఘాలు ఎందుకు మీద పెట్టావు అర్థం కాదు కానీ మాస్ వంటల మీద పెడతాయి. మీరు ఒకటే. మళ్ళీ ఆ పార్టీ వాడు ఈ పార్టీ వాడికి ఫోన్ చేస్తాడు, ఈయన అధికారంలో ఉంటే ఆయనను కాపాడాలి, ఆయన అధికారంలో ఉంటే ఈయనను కాపాడాలి. మళ్ళీ వెనకాల బ్యాక్ ఎండ్లో వాళ్ళ పనులన్నీ అవుతూ ఉంటాయి, పైరవీలు అవుతూ ఉంటాయి, బ్యాక్ ఎండ్లో పనులు అవుతూ ఉంటాయి. మధ్యలో ఈ ఓస్20 ఛానళ్ళ మీద పడతారు. ఇక తెలంగాణలో మాత్రము బీజేపీ అధ్యక్ష పదవి ఈటెల రాజేందర్కి ఇస్తారట. అట్లా ఇస్తే ఇక నెత్తి మీద కుచ్చుటోపు వేసుకోవాల్సిందే, ఇక వేరే ఆప్షన్ లేదు. ఈటెల రాజేందర్ అనే వ్యక్తి మీద ఎంక్వైరీ చేయించండి మీరు. వాట్ ఈజ్ ఈటెల రాజేందర్ అనేది తెలుస్తుంది. ఆరోగ్య శాఖలు ఉన్నప్పుడు కాంట్రాక్ట్లు అన్నీ, సివిల్ సప్లైస్లో 5,000 కోట్ల స్కాము. ఇప్పటికే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి. నేను రీసెంట్గా మీకు ఫ్యాక్ట్స్ కూడా చేసినాను దీని గురించి. సో ఇప్పటికే నార్త్లో లైక్ ఏంటంటే మీరు కూడా అంటే బీజేపీలో ఎవరైనా తప్పు చేస్తే ఇమీడియట్గా ఖండించండి. మీరు ఖండించని పక్షాన అక్కడ మళ్ళీ పార్టీ గ్రాఫ్ పడిపోతుంది. సో డెఫినెట్గా పురుగులు ఎవరైతే ఉంటో వాళ్ళని అలర్ట్గా పెట్టండి. వాళ్ళు గెలిచినా సరే వాళ్ళు ఎటువంటి పిచ్చి పనులు చేయకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టండి అని చెప్పి నేను ఒకసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా ఈ ఒక్క విషయంలో. ఎందుకంటే బాధ అవుతా ఉంది. చాలా అత్యద్భుతంగా ఎదిగినటువంటి బీజేపీ పార్టీ, నాకు కూడా చాలా ఇష్టం బీజేపీ అంటే. ఈ సో కాల్డ్ పురుగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేయబట్టి బీజేపీకి కూడా బ్యాడ్ నేమ్ వస్తోంది. సో దానివల్లనే కొన్ని ఏరియాస్లో ఈసారి సీట్లు తక్కువ వచ్చినాయి. ఎందుకు? మీరు అటువంటి కల్ప్రిట్స్ మీద మీరు చర్యలు తీసుకోలే. ఆ చర్యలు తీసుకోకపోవడం వల్ల ప్రజలు ఆ ప్లేస్లో వెక్స్ అయిపోయి ఉన్నారు. సో దానివల్లనే సీట్లు తగ్గినాయి. సో ఇప్పటికైనా కళ్ళు తెరవండి దయచేసి. ఇప్పటికైనా రిక్వెస్ట్ ఏంటంటే సో ఎవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళని కొంచెం పార్టీకి దూరంగా పెట్టండి, కంట్రోల్లో పెట్టండి. మీ కనుసైగల మీద అంటే ఏమైనా తప్పు చేస్తే మంచిగా ఉంటుందని చెప్పి మీ వాళ్ళకి పిలిచి మాట్లాడండి. సో ఎక్కడ ఏం జరగకుండా ఈసారి అలర్ట్ అవ్వండి. మీకు కూడా మీరు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ అనేది మీకు కూడా ఉంటుంది కదా, మేము చెప్తున్నామని కాదు. సో మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా మీకు ఉంటుంది. సో దయచేసి చూసుకోండి. అండ్ ఇక్కడ మరి ఎవరికి ఇస్తే బాగుంటుంది అనేది ఆలోచించండి. తప్పు చేసిన వాళ్ళకి కాకుండా నీతి పరులకు ఇస్తే బాగుంటుందని మా అభిప్రాయం. ధరణి పోర్టల్తో 1,00,000 కుటుంబాలు చిన్నాభిన్నం. అందుకే రెవెన్యూ ప్రక్షాళనకు చర్యలు పొంగులేటి. ధరణి కమిటీ సభ్యులతో సమావేశం. మండలంలోనే భూ పరిష్కారం, అప్పీల్ వ్యవస్థకు సిఫార్సు, అదనపు కలెక్టర్కే పవర్స్, అధికార వికేంద్రీకరణతో న్యాయం, పార్ట్ బి సమస్యలకు పరిష్కారం, ధరణి కమిటీ సిఫార్సులు, 2-3 రోజుల్లో నివేదిక సమర్పణ. సో ఏం మాట్లాడారు మరి కమిటీ మెంబర్స్లో? ఎట్టకేలకు ఇప్పటికన్నా పొంగులేటి గారు పొంగిపోయి ఆడ కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు ధరణి కమిటీ మెంబర్స్, రెవెన్యూ శాఖ మంత్రి. చాలా సంతోషం సార్. మరి చర్యలు ఎప్పుడు తీసుకుంటారు, ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు? ఇంకా ఎంత టైం పడుతుంది? మళ్ళీ కొన్ని రోజుల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తాయి. మళ్ళీ అప్పటికన్నా ఉంటుందా, మారుతుందా? మాకు కాల్స్ వస్తూ ఉన్నాయి. మేము ఇక్కడ మార్నింగ్ న్యూస్లో మాట్లాడడం తప్ప ఇంకేం చేయాలి? గల్లా పట్టుకొని పోయి అడగలేము. ఇక్కడ ఏమైంది సార్? మాకు కూడా కాల్స్ వస్తూ ఉన్నాయి. ధరణి బాధితులు కాల్ చేస్తూ ఉన్నారు, మా వాయిస్ తీసుకోండి అని వాళ్ళ బాధలు చెప్పుకుంటూ ఉన్నారు. సో ఇంటెలిజెన్స్ నిఘా పెడుతుంది కదా మా పైన. ఒకసారి ఆఫీస్ పోనీ నేను చెప్తా క్లియర్గా. మా సోర్సెస్ ఏడికెళ్ళో కాదండి, మా సోర్సెస్ ప్రజలే, పబ్లిక్ నుంచే మాకు వస్తాయి సోర్సెస్. ఎవడెవరి నుంచో రాదు, పబ్లిక్ ఇస్తారు మాకు సోర్సెస్. వాళ్ళ కష్టాలు మాకు చెప్పుకుంటే మాకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతోంది అనేది. ఉత్తుత్తిగా మేమేం మాట్లాడము ఇక్కడ. ఇక చూసిరా ఎన్ని ఉన్నాయో మెసేజ్లు.
ఇంకా చాలా ఉన్నాయి ఓపెన్ చేయనివి, చాలా ఇగో మీరు చూడొచ్చు. ఇవన్నీ ఓపెన్ చేస్తే వీళ్ళ కష్టాలు ఏందో అర్థమవుతాయి. ఇవ్వండి, ఇంటెలిజెన్స్ చెప్తా ఉన్నా. ఇది మీరు వీలైతే మా ఆఫీస్ నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది, దీని మీద నిఘా పెట్టుకోవచ్చు. ఈ నిఘా పెట్టి ముఖ్యమంత్రి గారికి పంపించండి. ఇగో ఇట్లా ఇట్లా పలానా నెంబర్కి ఇష్యూస్ అని వస్తూ ఉన్నాయి. ఇగో 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 ఓపెన్ చేసినామా మేము? ఎన్ని మెసేజ్లు అని చేస్తాం? ఇగో 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 12th నుంచి మేము వాయిస్ రికార్డులు, ఇగో వాయిస్ రికార్డ్స్. ఇవన్నీ మెసేజ్లే. ఇక కాల్స్ అయితే చెప్పక్కర్లేదు. ఇగో కాల్స్ అన్నీ మీకు రెడ్ మార్కే కనబడతాయి. మిస్డ్ కాల్స్, ఇగో మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్, మిస్డ్ కాల్స్. ఇవన్నీ మీకు ఇస్తాం నెంబర్లు కావాలంటే. ఇగో ఇగో ఇవన్నీ సమస్యల ఫోన్ కాల్సే. లేకపోతే మాకు వాళ్ళకి ఏమైనా ఫ్రెండ్షిప్ ఉన్నదా? వాళ్ళ బాధలు చెప్పుకోనికి మాకు కాల్ చేస్తారు. ఇగో నెంబర్ ఆఫ్ కాల్స్. మీకు ఎన్ని నెంబర్లు కావాలంటే అన్ని నెంబర్లు ఇస్తాను నేను. ఇందులో సగం ఫోన్లు ఇక ఇప్పుడు ఈ భూ పరిష్కారం అంటారు చూసిరా, ఈ భూ పరిష్కారం అంటారు చూసిరా, ఈ సగం ఫోన్లు దీనికెళ్ళే వస్తాయి. మా పేరు మారతలేదు, పోర్టల్లో మారతలేదు, అక్కడ అది ఉంది, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ వాడు కబ్జా పెట్టండి, ఇక్కడ వీడు కబ్జా పెట్టండు, అందులో బీఆర్ఎస్ వాడు ఉన్నాడు ఒకడు, కాంగ్రెస్ వాడు ఉన్నాడు అని ఒకడు, ఇంకో కార్యకర్త ఉన్నాడు ఇంకొకడు, వ్యాపారవేత్త అని ఇంకొకరు, మమ్మల్ని మోసం చేసింది రియల్ ఎస్టేట్ కంపెనీ అని ఒకరు, సాహితీ ఇన్ఫ్రా నుంచట మొన్న మోసం చేసిరట, చెన్నై నుండి వచ్చింది కాల్. పాపం వాళ్ళు మాట్లాడాలన్నారు, నేను మాట్లాడలే, జర అవుట్ ఆఫ్ స్టేషన్ పోయినా, ఇవాళ మాట్లాడాలి వాళ్ళతో. సో ఇట్లా చాలా ఉన్నాయి. రసజ్ఞ కన్స్ట్రక్షన్ చూపించినాం, ఏం చేసిరు? అప్పనంగా అసైన్డ్ భూమిని కొట్టేసి సిరీ ప్లానెట్ ఎదురుకుండా కడతా ఉన్నాడు కదా. వీటి మీద పెట్టండి మీ నిఘాలు, దయచేసి ప్రజా సమస్యల మీద నిఘాలు పెట్టండి, బాగుపడతారు ఇంకా మంచిగా. ధరణి పోర్టల్తో ఇగో ఈ వీళ్ళందరిలా మంచి వ్యక్తి అంటే ఎవరు చెప్పాలన్నా, మా కోదండరెడ్డి గారు చాలా మృదు స్వభావాలు, చాలా సున్నితస్తులు, చాలా మంచి పర్సను. ఓకే, ఇటువంటి వాళ్ళు నీతి పరులు అనమాట. ఈయన గురించి ఎంత మాట్లాడినా తక్కువనే. ఈయన అబ్దుల్లాపూర్ మీద రైతుల కోసం కూడా కొట్లాడండి, స్టాండ్ బై తీసుకున్నాం. ఓకే టీవీ తప్ప ఏ ఛానల్ రైతుల తరపున క్వశ్చన్ చేయలే, మాట్లాడలే. అక్కడ మైనింగ్ గురించి కొట్లాడినాం మేము. ఈ బూడిద నందారెడ్డి మీకు గుర్తుందో లేదో, ఓకే టీవీ మైనింగ్ ఇష్యూ అని కొట్లాడి వస్తుంది. సో దానికోసం కూడా ఈయన కొట్లాడిండ్రు. చాలా మంచి వ్యక్తి ఈయన. సో కమిటీలో ఉన్నటువంటి ఆణిముత్యం ఎవరైనా ఉన్నారంటే ఈయననే, మన కోదండరెడ్డి సార్. ధరణి పోర్టల్తో లక్షల కుటుంబాలు చిన్నాభిన్నం, అందుకే రెవెన్యూ పక్షాలకు చర్యలు పొంగులేటి. ఇగో GLM TM 33 మార్పులు చేస్తాం. తహసీల్దార్ RDO స్థాయిలో పరిష్కారం అయిపోయింది. ఇక తహసీల్దార్ ఇప్పటికే బల కింద చేతులు పెట్టి కొన్ని కోట్ల ఆస్తులు, 100 కోట్ల ఆస్తి లేని MROని తెలంగాణలో చూపిస్తే నేను నా ముక్కురేలకు రాస్తా. ఒక్కడో ఇద్దరో ఉంటారు, ఎక్కడో మారుమూల గ్రామాల్లో రెవెన్యూ అసలు అవసరం లేదు అన్న వాళ్ళు తప్ప 100 కోట్లు ఆస్తులు లేని MROని చూపించండి తెలంగాణలో, RDOలను చూపించండి తెలంగాణలో. చూపించలేరు, అది దొరకరాదు. ఒకవేళ దొరికితే మాకు పోస్ట్ చేయండి, మాకు లెటర్ రాయండి, పలానా MROకి ఇన్ని ఆస్తులు ఉన్నాయి, సన్మానం చేస్తాం తీసుకపోయి ఆ త్యాగరాయ సభలో. ఇంత గొప్ప MRO ఉన్న దాంట్లో ఆనిముత్యం ఈయననే అని చెప్పి. ఇగో భూ సమస్యలు పెండింగ్ అప్లికేషన్ పరిష్కరించండి. భూముల విలువలు పెంపు ప్రతిపాదనపై సర్కారు ఆలోచన, కలెక్టర్లతో CCLA నవీన్ మిట్టలా. కరెక్టే, ఇక మీరే చెప్పాలి. ఇక భూ సమస్యలు పరిష్కరించండి అని మీరే చెప్పాలి. పరిష్కారం కోసం నవీన్ మిట్టల్ దగ్గరికి పోతే 30%, 40% నవీన్ మిట్టల్ సార్ దందా బాగా నడుస్తుందా సార్? నవీన్ మిట్టల్ గారు మంచిగా CCLA మళ్ళీ మీ చేతులకే వచ్చింది కదా, ఫోన్లు పోతున్నాయేమో BRS వాళ్ళకి. పోయి దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు ఈయనకి ఇచ్చిరు. ఇక నవీన్ మిట్టల్ గురించి నాకంటే బాగా ఎవరు చెప్తారు? ఆయన పేరు తలవని రోజు ఉందా మార్నింగ్ న్యూస్లో? IAS ఆఫీసుల పేరు తలవని రోజు ఉందా అండి నా మార్నింగ్ న్యూస్లో? కలెక్టర్లతో CCLA నవీన్ మిట్టల్ అట.
ఇప్పుడు వాళ్ళకి పనులు చేయమని చెప్తాడు, అది పాస్ చేయాలంటే ఎంత ఇవ్వాలి? ఒక 100 గజాల భూమి అంటే 30 గజాలని నవీన్